ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాధాకృష్ణ రాసిన కథనాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారాయన. ఒక పత్రిక అధినేతగా విశ్లేషణలు చేస్తే రెండు వైపులా చేయాలే గాని ఇష్టం వచ్చినట్టు రాయడం సరికాదన్నారు. రాధాకృష్ణ రాసిన కథనాలపై కూడా ఐఏఎస్ల సంఘం విచారణ కోరాలన్నారు. ఏంది నువ్వు రాసిన రోతరాత ఇయ్యాలా? వాస్తవానికి కథనాలు ఇచ్చిన ఛానల్ ఎవడి పేరు చెప్పలే, ఎవడి పేరు రాయలే. కానీ ఇవాళ నువ్వు రాసినావు, పేర్లు రాసినావు. అసలు పరువు తీసింది నువ్వు ఇవ్వాలి వాళ్ళది. చలో డీజీపీ సిట్టేసినారు కదా, తీసుకో, దీన్ని కూడా విచారణలోకి ఇవ్వాలి. రాసిన రౌతరాతల్ని కూడా విచారణలోకి తీసుకో. అందులో ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది అని మట్టు రాసినావు. మా వాడు స్కూల్ మార్చాలి, యాక్టివిటీస్ కి సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ డెప్త్ కోసం, స్టాండర్డ్స్ కోసం అయితే స్టేట్ బోర్డ్. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. చెప్పు, ఎవరు వాళ్ళ పేరు చెప్పు. ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం, మీరు నిజమైతే మీరు చేసేది, మీరు పై నుంచి ఎవరో ఒకరు ఆడిస్తుంటే కేవలం ఆడకపోతే నిజంగా మీకు స్వతంత్రంగా పనిచేస్తే చలో దీని మీద కూడా విచారణ చేయమని చెప్పి డిమాండ్ చేయండి. జేఎస్ రంజన్ దీని మీద కూడా కంప్లైంట్ ఇవ్వాలి. ఏంది నువ్వు రాసిన రోతరాత ఇయ్యాలా? వాస్తవానికి కథనాలు ఇచ్చిన ఛానల్ ఎవడి పేరు చెప్పలే, ఎవడి పేరు రాయలే. కానీ ఇవాళ నువ్వు రాసినావు, పేర్లు రాసినావు. అసలు పరువు తీసింది నువ్వు ఇవ్వాలి వాళ్ళది. చలో డీజీపీ సిట్టేసినారు కదా, తీసుకో, దీన్ని కూడా విచారణలోకి ఇవ్వాలి. రాసిన రౌతరాతల్ని కూడా విచారణలోకి తీసుకో. అందులో ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది అని మట్టు రాసినావు. చెప్పు, ఎవరు వాళ్ళ పేరు చెప్పు. ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం, మీరు నిజమైతే మీరు చేసేది, మీరు పై నుంచి ఎవరో ఒకరు ఆడిస్తుంటే కేవలం ఆడకపోతే నిజంగా మీకు స్వతంత్రంగా పనిచేస్తే చలో దీని మీద కూడా విచారణ చేయమని చెప్పి డిమాండ్ చేయండి. జేఎస్ రంజన్ దీని మీద కూడా కంప్లైంట్ ఇవ్వాలి.